Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం. అందులో కెమికల్ ఈక్విలిబ్రియంలో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మెజర్ చేసే ప్రాబ్లం చేస్తున్నాం. ఇక్కడ మనకు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూ ఇస్తున్నాడు, అంతే. దాన్ని యూజ్ చేసుకొని కేసీ మెజర్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ గివెన్ దట్ ఏంటి డెల్టా జీ, మనకు కావాల్సింది కేసీ. ప్రీవియస్ వీడియోలో ఒక ప్రాబ్లం చేసాం మనం, సేమ్ ఇదే ప్రాబ్లమే, బట్ అక్కడ మనకు కేసీ ఇచ్చి డెల్టా జీ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు డెల్టా జీకి కేసీకి రిలేషన్ తెలియాలి, అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి. సో సింప్లీ వీ నో దాట్, ఇలా చెప్తాం. మనకు తెలిసిన రిలేషన్ ఏంటంటే డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్టీ ఎల్ఎన్ కేసీ. ఓకేనా? స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ ఎల్ఎన్ కేసీ. ఇక్కడ మనకు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఇచ్చాడు, కేసీ కావాలన్నాడు. సో అది మనకు కావాలి. సో న్యాచురల్ లాగరిథం ఎల్ఎన్ కేసీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ బై, ఓకేనా, ఆర్టీ. మైనస్ ఉంటుంది కదా, ఎల్ఎన్ కేసీని అలాగే ఉంచాం, మైనస్ ఆర్టీని ఇటు పక్కకు పంపించాం. సో మైనస్ పైన రాయొచ్చు కదా. ఓకే, మైనస్ డెల్టా జీ నాట్ బై ఆర్టీ. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, విచ్ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా జీ నాట్ ఎంత ఇచ్చాడు వాల్యూ, 13.8 కిలో జౌల్ అన్నాడు. 13.8 కిలో జౌల్ ఉంచేద్దాం, అలా ఉండని. కింద ఏముంది ఆర్టీ. ఆర్ అనేది ఏంటి, ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్. కిలో జౌల్స్లు ఇచ్చాడు కదా, జౌల్స్లో రాసుకున్నాం. 8.314 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్, ఓకేనా, ఇంటూ టెంపరేచర్ టీ అంతనైనా 298 కెల్విన్. 298 కెల్విన్. ఓకే, పైన ఏమి ఇచ్చాడు, 13.8 కిలో జౌల్ అన్నాడు. కిలో జౌల్. కిలో జౌల్ను జౌల్గా మార్చేస్తే ఏమవుతుంది, ఇంటూ 10 క్యూబ్డ్ వేసుకోవాలి కదా. సో ఇంటూ 10 క్యూబ్డ్ జౌల్, ఓకేనా, మోల్ ఇన్వర్స్. పర్ మోల్ అంటే మోల్ ఇన్వర్స్ అని రాయొచ్చు. ఇక్కడ మోల్ ఇన్వర్స్, మోల్ ఇన్వర్స్, జౌల్, జౌల్, కెల్విన్ ఇన్వర్స్, కెల్విన్, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇదేంటిది, ఎల్ఎన్ కేసీ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ లాగరిథం ఎల్ఎన్ కేసీ ఈజ్ ఈక్వల్ టు 13.8 ఇంటూ 10 క్యూబ్డ్, ఓకేనా, వాల్యూ సేమ్ లేదు, డివైడ్ బై 8.314 ఇంటూ 298 వస్తుంది. ఇది వాల్యూ, ఓకేనా. సరే, దీంతో మనం ఈ వాల్యూస్ని క్యాల్కులేట్ చేస్తే ఫైనల్గా మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే, నెగిటివ్ ఉంది కదా, మైనస్ 5.569 వస్తుంది వాల్యూ, ఓకేనా, మైనస్ 5.569 అంత క్యాల్కులేట్ చేస్తే. కానీ మనకు కేసీ కదా కావాలి, ఎల్ఎన్ కేసీ కాదు కదా. అందులో ఇది న్యాచురల్ లాగరిథం, మనకు లాగ్ టు ద బేస్ ఈ అని వస్తుంది. మన సింప్లిఫికేషన్ పర్పస్ కోసం న్యాచురల్ లాగరిథం లాగ్ 10గా మార్చేద్దాం. అప్పుడు ఏం చేయాలి, 2.303తో మల్టిప్లై చేయాలి. 2.303 లాగ్ కేసీ, లాగ్ బేస్ టు ద 10 లాగ్ అంటే, విచ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 5.569. ఇప్పుడు మనకు కావాల్సింది కేసీ కదా. సో సింప్లీ లాగ్ ఆఫ్ కేసీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5.569 డివైడ్ బై 2.303 వస్తుంది, ఓకేనా. ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అంటే లాగ్ కేసీ వాల్యూ వస్తుంది, దాని నుంచి కేసీ కనుక్కుంటాం. సో ఎంత వస్తుందంటే మైనస్ 2.418 వస్తుంది. ఈ రెండు డివైడ్ చేస్తే 2.418. సరే, ఇప్పుడు మనకి ఏం కావాలి, కేసీ కావాలి. అప్పుడు లాగ్ అటు పక్కకి వెళ్తే ఏమవుతుంది, యాంటీ లాగ్ అవుతుంది. యాంటీ లాగా మైనస్ 2.418 వస్తుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే, కేసీ ఈజ్ ఈక్వల్స్ టు యాంటీ లాగా -2 -0.418 చూడొచ్చు. ఇప్పుడు యాంటీలాగ్ చూస్తున్నప్పుడు నెగిటివ్ వాల్యూ ఉంది ఇక్కడ. యాంటీలాగ్ ఎవరికి చూస్తాం, పాయింట్ తర్వాత వాటికే చూస్తాం. సో 0.418 ఈ వాల్యూ నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉన్నప్పుడు యాంటీలాగ్ చూడకూడదు. కాబట్టి పాజిటివ్గా చేంజ్ చేసుకోవడానికి కేసీ ఈజ్ ఈక్వల్స్ టు యాంటీలాగా -2
-1 + 1 1ను సబ్ట్రాక్ట్ చేసి 1ని యాడ్ చేద్దాం. సో -0.418 అలాగే ఉంటుంది. 1 సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే KC = యాంటీ లాగా -2 ఒక -1 -3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందంటే పాజిటివ్ అవుతుంది కదా. 1లో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 0.4 కదా. సో 1లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 5, ఇక్కడ 1 ఉంది కాబట్టి 8 ఉంది కాబట్టి 2, 2 యాడ్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది. సరే, దేర్ఫోర్ KC = ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే యాంటీ లాగా bar3 అని రాసుకోవచ్చు. ఏం రాయొచ్చు? bar3 ప్లస్ 0.582 -3కి యాంటీ లాగా చూస్తే వచ్చేది bar3ని. దేర్ఫోర్ KC = యాంటీ లాగరిథమ్ ఆఫ్ 3/.582 మళ్ళీ 2 యాడ్ చేసాం. ఓకేనా? 3/.582. ఓకేనా? దేర్ఫోర్ KC = యాంటీ లాగ్ చూడాలి. ఎవరికి చూడాలి? పాయింట్ తర్వాత వాటికి చూడాలి. చూద్దాం యాంటీ లాగ్ ఏముందో. సో మన దగ్గర యాంటీ లాగరిథం ఉంటుంది. యాంటీ లాగ్ ఆ బుక్ తీసుకొని చూడాలి, పేపర్ కానీ ఏదైనా లాగరిథం టేబుల్. ఎవరికి చూడాలి? 0.58లో 2 చూడాలి. పాయింట్ యాంటీ లాగరిథమ్స్ అని ఉంటుంది. 0.58లో 1 2 చూడాలి. 3819 ఉంది. 3819. ఓకేనా? యాంటీ లాగరిథం చూశాక పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలి? సింపుల్. నీకు వాల్యూ ఎంతన్నా రాని 1 డిజిట్ తర్వాత పాయింట్ ప్లేస్ చేసి ఇంటూ 10⁻⁴ ఇక్కడ ఏది ఉంటే అది ప్లేస్ చేయాలి. 3 ఉందంటే 10⁻+3. ఇక్కడ bar3 ఉంది కాబట్టి 10⁻−3. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే KC = 3.81982 అని రాయొచ్చా ఇంటూ 10⁻−3. దట్స్ ఇట్. ఇది నేనా KC వాల్యూ. సో లైక్ దిస్ వీ కెన్ మెజర్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ KC when Gibbs free energy value is given. Hope you understand. If you have a doubt, feel free to leave a comment. That's it for today's video. See you next. Keep watching. Thank you.